హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ మరియు క్వాలిఫైయింగ్ మార్క్స్, మనకు ఈ యొక్క ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తే మన యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవుతామనేది మనమైతే తెలుసుకుందాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం, సిలబస్ చూద్దాం, క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి కూడా మనమైతే ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్ ఇక్కడ. సో ముందుగా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క ఏపీ ఈఏపీ సెట్ 2024 ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఆన్లైన్లో ఉంటుంది. సిబిటి టెస్ట్ అని చెప్పేసి అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి చెప్తారనమాట. ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో డ్యూరేషన్ వచ్చేసరికి 3 గంటల సేపు అయితే ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటల సేపు అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మనకు ఆన్లైన్లో కంప్యూటర్లో ఎగ్జామ్ అయితే రాయాలి. ఓకేనా? సో మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే ఉందో ఇది ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకు ఎగ్జామ్లో అయితే అడగడం అయితే జరుగుతుంది. ఓకే, అలానే ఈ యొక్క ఈచ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1 మార్క్ అయితే అలాట్ చేస్తారు. మనం కరెక్ట్ చేసినటువంటి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఇస్తారు. నెగిటివ్ మార్క్ అనేది ఏముండదన్నమాట. ఓకేనా? అలానే మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లేదా ఉర్దూ, లేకపోతే ఇంగ్లీష్ లేదా తెలుగులో అయితే మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి. 3 గంటల సేపు అయితే ఎగ్జామ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. సో మనకు మోస్ట్లీ అందరికీ తెలుగు, ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే మోస్ట్లీ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఉర్దూలో కూడా ఉంటుంది. మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు ఎగ్జామ్ టైంలో మీకు ఇదంతా కూడా తెలుస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇక్కడ మనం సిలబస్ గురించి మాట్లాడినట్లయితే సో మీరు చూడొచ్చు. సో సబ్జెక్ట్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి మనం చూద్దాం. సో దీన్ని సిలబస్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, మార్కులు కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ 40 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 40 మార్కులకి అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు మనం మాట్లాడేది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళది. ఓకే, కెమిస్ట్రీ వచ్చేసరికి 40 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అడుగుతారు. 40 మార్కులు అయితే అలాట్ చేస్తారు. మ్యాథమెటిక్స్లో 80 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అడుగుతారు. 80 మార్కులు అయితే ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా 160 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 160 మార్కులు అయితే అలాట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు. ఓకేనా? సో బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు వేరే ఉంటుంది. జువాలజీ, బాటనీ అయితే ఇందులో యాడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 40 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 40 మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. బట్ ఇక్కడ బాటనీ, జువాలజీ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఉండదు బైపీసీ వాళ్ళకు. సో బాటనీ 40 మార్క్స్ 40 క్వశ్చన్స్. ఓకే, జువాలజీ కూడా 40 మార్క్స్ 40 క్వశ్చన్స్. ఓవరాల్గా 80 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 80 మార్కులు అయితే ఉంటుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే 160 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 160 మార్కులు అయితే ఉంటుందన్నమాట. సో ఇది బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు. సేమ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు సేమ్ మార్క్ ఉంటుంది. బట్ సబ్జెక్ట్ అనేది మాత్రం చేంజ్ ఉంటుంది అంతే. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసింది 160 మార్కులకి ఇది ఎగ్జామ్ అయితే ఉంటుంది. 160 మార్కులు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అయితే మనకి 160 మార్కులకు ఎన్ని మార్కులు వస్తే మనం ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో స్టూడెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క బాక్స్లో జనరల్ కేటగిరీ వాళ్ళకు 25% ఆఫ్ 160 మార్క్స్. ఓకే, అంటే 160 మార్కులకి 25% మార్కులు రావాలి. అంటే 40 మార్కులు అయితే వచ్చినట్లయితే ఈ జనరల్ కేటగిరీ వాళ్ళైతే ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. మినిమం 40 మార్కులు అయితే రావాలి. 40 మార్కులు కంటే తక్కువ వచ్చినట్లయితే మీరు ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వరు. 40 మార్కులు అయితే మినిమం రావాలి. హైయెస్ట్ ఎన్ని మార్కులు వచ్చినా ఏం కాదనమాట. ఓకే, సో అది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 40 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా వీళ్ళు క్వాలిఫై అవుతారు. వీళ్ళకి ర్యాంక్ కూడా అలాట్ చేస్తారు. ఓకే, జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం మినిమం 40 మార్కులు రావాలి. అప్పుడు మాత్రం ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. ఓకే, సో ఇది జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ మార్కులకి నాకు సీట్ వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీరు ఏ కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, ఎంతమంది ఎగ్జామ్ రాశారు. ఓకే, కేటగిరీ వైజ్గా మనకు ర్యాంక్ అయితే అలాట్ చేస్తారు. ఓకే, సో చాలా ఫ్యాక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బస్ట్ ఏంటంటే ఇక్కడ మినిమం మార్కులు అయితే ఇవన్నమాట. ఈ మార్కులు వచ్చినట్లయితే మీరు ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. మీరు కౌన్సిలింగ్ అపేర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మీకు సీట్ వస్తుందా లేదా, ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటి అనేది
మనం మీ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో స్టూడెంట్స్ ఇది ఏపీ ఈఏపీసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇదంతా కూడా మనం అయితే చూడడం అయితే జరిగింది. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.